హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మొత్తం సంక్రాంతి అంతా ఎలా చేసుకున్నామో ఇంకా భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు ఎలా చేసుకున్నాము, ఏమేమి వండుకున్నాము మొత్తం ఫుల్ వీడియో అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా? చివరి వరకు చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇదొచ్చేసి భోగి ముందు రోజు అంటే ఇంకా మంగళవారం నైట్ అయితే నేను కలర్స్ అయితే అంటే ముగ్గులైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే మళ్ళీ నాకు బుధవారం అంటే భోగి రోజు పిల్లలతో కుదరదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళిపోవాలి. అందుకని చెప్పేసి ఇంకా మంగళవారం నైటే అంటే ఈవినింగే నేను ముగ్గులైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. ముందుగానే కలర్స్ అవి తెప్పించలేదు. జనవరి 1కి తెప్పించిన కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆ కలర్సే నేను ఉంచుకొని ఇంకా రిమైనింగ్ ఇంట్లో పసుపు, కుంకుమ ఉంటే వాటితో కొంచెం అలా కలర్స్ అయితే యాడ్ చేశాననమాట. పసుపు, కుంకుమ అయితే ఇంట్లో ఉన్నాయి. కొద్దిగా అందులో సాఫ్ట్గా ఇసుక ఉంటుంది కదా, అదే మెత్తని ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక అయితే వేసుకొని మొత్తం కలర్స్ అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట. ఏమీ లేదు అంటే తెమ్మంటే ఇంకా మా ఆయన అయితే తయారు తొందరగా తీసుకురారనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే పాత కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఈ విధంగా అయితే వేసేస్తున్నాను. ఫైనల్గా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. కలర్స్ వేసేస్తున్నాను కానీ మరోవైపు మా చిన్న పాప అయితే అస్సలు కుదురుండట్లేదు. మొత్తం ముగ్గులన్నీ చెరిపేస్తుంది. నేను కలర్స్ పెడుతుంటే మా పక్కన వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారనమాట. వాళ్ళతో మాట్లాడుతూ కలర్స్ అయితే వేస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను వీడియోస్ చేస్తున్నట్టు మా వీధిన అంటే మా ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియదు. నాకెందుకో కొద్దిగా సిగ్గే అనమాట. ఎవరికీ తెలియకూడదు అనుకుంటూ ఉంటాను. ఏమో ఉండే కొద్దీ ఏమవుతుందో చూడాలి. ఫైనల్గా అయితే కలర్స్ అయితే వేయడం అయిపోయింది. ఎలా వచ్చిందో చివరి వరకు చూసి మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. ఓకేనా? కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఈ కలర్స్ అంటే నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదా, జనవరి 1 కూడా అంతే. ఇంకా అలాగే సంక్రాంతికి కూడా ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేనే పెట్టేదాన్ని. ఇంకా ఇదే ఫస్ట్ టైం అనమాట విడిగా మా ఇంటి దగ్గర నేనంటూ పెట్టుకోవడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఇంకా ముందైతే ముగ్గు వేసేసాను. తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అని అయితే తెలుగులో రాశాననమాట. ఎందుకు హ్యాపీ పొంగల్ అని ఇంగ్లీష్లో రాయడం, తెలుగు పండుగలు కదా తెలుగులో రాద్దామని తెలుగులో అయితే రాశానమాట. ఇంకా తర్వాత భోంచేసి పడుకున్నాం. ఆ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేచామన్నమాట. చాలా చలిగా ఉంది. ఎంత చీకటిగా ఉందో. ఇంకా తర్వాత స్నానం అది చేసేసి మా పాపకైతే ఇంకా చేయించలేదు. మా ఆయనేమో నైట్ డ్యూటీకి వెళ్ళారు. ఇంకా పిల్లలతో నేనే చేయాలని చెప్పి ముందైతే నేను చేసేసి ఇంకా తర్వాత వాళ్ళకి కూడా చేయించానమాట. భోగిమంట వేసుకున్నాము మా వీధిలో వాళ్ళే అందరూ కలిసి. ఇంకా తెల్లవారుజామున 4:30కే వేసాము. ఇంకా అందులో వాటర్ కూడా పెట్టి పిల్లలకు కూడా స్నానం చేయించాననమాట. మీకు కనిపిస్తుందా, గుండుగుతో నీళ్ళైతే పెట్టాననమాట. తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. మా పిల్లలిద్దరికీ ఒకలాంటి గౌన్లే తీసాను. బాగున్నాయా? ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా ఇవైతే నేను పెద్దాపురం వెళ్ళాను కదా, అక్కడైతే తీసుకున్నాను అనమాట. పిల్లలకి ఇద్దరికి ఒకలాంటి గౌన్లు. ఇంకా తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. తర్వాత మా హస్బెండ్ వాళ్ళు టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత టిఫిన్ కూడా తినేసి బయలుదేరదాం అమ్మ వాళ్ళ ఇంటికని అయితే అనుకున్నా. ఈ లోపల అయితే గంగిరెద్దులు ఆడించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే గంగిరెద్దుని తీసుకొని వచ్చారు. అబ్బా బాగానే వచ్చారులే. ఇంకా ఈ సంవత్సరం ఎక్కడ మిస్ అయిపోతానో అనుకున్నాను. గంగిరెద్దు వాళ్ళు వస్తే ఇంకా అక్కడైతే వాళ్ళ దగ్గర అయితే మాట్లాడుతున్నాను అనమాట. వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, మా హస్బెండ్ మాట్లాడుతున్నారు. ఇంకా గంగిరెద్దుని అయితే చాలామంది భయపడతారు కానీ ఏమందనమాట. చాలా బాగుంటుంది. ఇంకా అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా నిండుగా ఉంటుంది కదా గంగిరెద్దు. మీరే చూడండి. వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే కనుక మనల్ని ఆశీర్వదిస్తారనమాట. మీరే వినండి వాళ్ళు ఏమంటున్నారో.
ఇంకా ఆ తర్వాత నేను గంగిరెద్దు తో అయితే ఫోటోలు తీయించుకున్నాను. నా ఫోటోలు పిచ్చి అని చెప్పి మా ఆయన తిడుతున్నారనమాట. ఏమో తెలీదు తీయించుకున్నా అనమాట. ఇంకా తర్వాత చీర ఇమ్మన్నారు. డబ్బులు కూడా ఇచ్చాము. ఇంకో చీర ఏమైనా ఉంటే ఇమ్మన్నారనమాట. ఇచ్చేసి ఇంకా తొందరగా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఒకే ఊరు కదా ఎప్పుడన్నా వెళ్దాంలే అన్న ధీమా అనమాట నాకైతే. ఇంకా మా చుచ్చారు పిడుగులు అప్పుడే ఆట స్టార్ట్ చేస్తారు. నలుగురు అమ్మాయిలే. మా ఇద్దరు పిల్లలు ఇంకా అలాగే మా తమ్ముడు వాళ్ళ పిల్లలనమాట. ఇది పెద్దది. ఇంకా తను చిన్న పాప అనమాట. ఇంకా నేను ఆడికెళ్ళేసరికి మా మరదలు కూడా ముగ్గు వేసేసింది. హ్యాపీ భోగి అని రాసిందనమాట. ఇంకా ముగ్గులోనే ఆడుతున్నారనమాట మా పిల్లలు కూడాను. ఇంకా అప్పుడే కొట్టేసుకుంటున్నారు. నలుగురు కలిసారంటే గోల గోల చేస్తారనమాట ఇంక లోపల. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి హరిదాస్ కూడా వచ్చారనమాట. ఇంకా హరిదాస్కి కూడా బియ్యము పువ్వులు అలాంటివన్నీ ఇచ్చేసి ఇంకా అక్కడ కూడా చిన్న వీడియో అయితే తీశాను. మాకు పల్లెటూరు కదండి. ఇంకా హరిదాసు బుడబుక్కల వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు అందరూ గంగిరెద్దుల వాళ్ళు అందరూ వస్తారనమాట. మాకు అంటే ఎక్కువ విలేజ్ కాబట్టి పల్లెటూరులో ఎక్కువ అలాగే వస్తూ ఉంటారు కదండి. అందులోని సంక్రాంతి పండుగ నెల ఉందనగానే వస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు భోగి రోజు అయితే హరిదాస్ ప్రతిరోజు అయితే హరిదాస్ వస్తాడు. కానీ మాది చివరిన ఇల్లు కాబట్టి మా సైడ్ రారనమాట. అమ్మాల ఇంటికైతే హరిదాస్ వస్తూ ఉంటాడు డైలీ కూడాను. అదే నెలగంట పెట్టిన తర్వాత. ఇంకా అమ్మ అయితే వంట చేస్తుంది నేను వచ్చేసరికి. ఇంకా బంగాళదుంప కర్రీ ఇంకా రసం అన్నీ వండుతుందనమాట. ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను. ఆల్రెడీ అక్కడ తిన్నాను కదా మళ్ళీ తింటుంది అనుకుంటున్నారా? అదేం కాదండి. అక్కడ బయట టిఫిన్ కదా అంతగా తినబుద్ధి కాలేదు. మా పిల్లలు మా ఆయన తిన్నారు. ఇంకా అమ్మ అయితే ఇడ్లీ పెట్టిందని చెప్పి ఇంక ఇంటి దగ్గర అయితే తింటున్నాను. తినేసిన తర్వాత ఇంకా ఇవి మా ఇంటి దగ్గర పువ్వుల మొక్కలండి. మా అమ్మ ఎక్కువ పువ్వుల మొక్కలు వేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత అటువైపు పక్కన గులాబీ పువ్వులు కూడా ఉన్నాయి. అంటే ఆ మొక్కలు కూడా వేశారు. మా అమ్మ ఇంటి దగ్గర కూడా చుట్టూ పొలాలు ఉంటాయన్నమాట. చూడటానికి వ్యూ చాలా బాగుంటుంది. సాయంత్రం అయితే చల్లటి గాలి కూడా వేస్తుంది. ఇంకా తర్వాత భోజనం కూడా చేసాము. చేసిన తర్వాత ఇంకా సరదాగా అలా బయట అయితే కూర్చున్నాం అనమాట మా ఆయన నేనుని. ఇంకా గోరింటాకు ఉంది అని చెప్పింది అమ్మ. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా మామూలు గారాబం ఉండదు కదా. గోరింటాకు కూడా పెట్టేసుకున్నాను. తర్వాత ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. భోగి రోజు కదా ఇంకా మా మరదలైతే అన్నీ తీసుకొచ్చిందనమాట. ఇంకా భోగిపళ్ళు వేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాము. మా మా పాప పుట్టినప్పటి నుంచి అయితే మా చైత్ర పుట్టినప్పటి నుంచి అయితే భోగిపళ్ళు వేస్తున్నాం అనమాట. ఇది 4th ఇయర్ అనుకుంటాను. ప్రతి సంవత్సరం స్టార్ట్ చేసాము. కానీ మా చిన్న పాప పుట్టినప్పుడు అంటే మా చిన్న పాప ఇంకా మా తమ్ముడు వాళ్ళ చిన్న పాపకు కూడా ఒక 5 మంత్స్కి డిఫరెంట్ అంతే. ఇంక ఇద్దరికి కూడా ఇది రెండోసారి. పెద్దవాళ్ళిద్దరికి అయితే ఇది నాలుగోసారి. ఇంకా రెడీ చేస్తుంటే మరో పక్కన వీళ్ళు ఫోటోలకి పోజులు ఇస్తున్నారు. పెద్దవాళ్ళు అయితే కుదురుగానే ఉంటారు కానీ చిన్నపిల్లల్ని అస్సలు ఆపలేకపోతున్నాము. కూర్చోబెడుతుంటే మళ్ళీ పారిపోతున్నారు. కూర్చోబెడుతుంటే పారిపోతున్నారు. వాళ్ళని కూర్చోబెట్టేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చేసింది అనమాట. ఇంకేదోలా అయితే కూర్చోబెట్టేసాము. తొందరగా అయితే చేయాలి. ఏంటంటే మళ్ళీ చీకటి పడిందంటే ఫోటోలు అవి బాగా రావని చెప్పి ఇంకా కంగారుగా అయితే అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. చాలామంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే చేస్తూ ఉంటారు భోగిపళ్ళు వేడుక అనేది. మాకు తెలిసి తెలియకో ఏదో తెలీదు. ఇంకా మాకు ఎలా తోచితే ఇంకా అలాగే చేస్తామన్నమాట. ఇంకా మొత్తం అందరినీ కూడా రెడీ చేసి కూర్చోబెట్టేసరికి చాలా టైం అయిపోయింది. ఒక పాపను కూర్చోబెడితే మరొక పాప పారిపోయేది. ఒకదాన్ని కూర్చోబెడితే మరొకటి వెళ్ళిపోయేది. వాళ్ళని కూర్చోబెట్టేసి ఇంకా అన్నీ రెడీ చేసేసరికి చాలా టైం పట్టింది. భోగిపళ్ళు వేసేటప్పుడు మేము అయితే చుట్టుపక్కల అందరినీ పిలుస్తామన్నమాట మా వాళ్ళందరినీ. అందరూ పిలుస్తారో లేదో తెలీదు. అది కూడా ఈ మధ్య ఒక 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాము. ముందు నుంచి తెలుసుంటే మా మా పెద్ద మేనకోళ్ళకి కూడా చేసేవాళ్ళం అనమాట. ఇంకా ఈ కర్టెన్ అయితే మా మరదలే బుక్ చేసింది మీషోలోని. ఇంకా అదైతే కట్టడానికి పెడుతున్నాం కానీ గాలేసింది. అదే చెప్పాను కదా చుట్టూ పొలాలు ఉంటాయి. అందువల్ల ఏమో కానీ ఊడిపోతుంది. అది మళ్ళీ పెట్టడం, ఊడిపోవడం, పెట్టడం, ఊడిపోవడం. పెద్దవాళ్ళు ఇద్దరు మాట వింటున్నారు కానీ చిన్నవాళ్ళని అస్సలు ఆపలేకపోతున్నాము. ఏంటోనండి పిల్లలతోటి అస్సలు ఏం చేయడానికి కూడా మనసు ఒప్పదు. అసలు కుదరరు. తర్వాత ఇంకా రేగిపళ్ళు, పూలు, పళ్ళు, అక్షింతలు, అరటిపళ్ళు, తమలపాకులు, చిల్లరి ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ కూడా రెడీ చేసిందనమాట. రెడీ చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో చాక్లెట్ ఇచ్చి కూర్చోబెడితే మాత్రమే కూర్చున్నారు నలుగురు కూడాను. చిన్నోళ్ళకి ఇస్తే పెద్దోళ్ళు ఏడుస్తారు. పెద్దోళ్ళు ఇస్తే చిన్నోళ్ళు ఏడుస్తారు. వీళ్ళని అమ్మో అది వెళ్ళిపోయింది నేనెందుకు ఉండాలని చెప్పి చిన్నది పారిపోతుంది.
చిన్నదే వెళ్ళిపోయింది కదా నేనెందుకు ఉండాలని పెద్దది పారిపోతుంది. అస్సలు కుదిరుండేవాళ్ళు కాదనమాట. ఇంకేదోలైతే వాళ్ళనైతే కూర్చోబెట్టి నాకే విసుగొచ్చేసి ఇంకా నేను అక్షింతలేసిన తర్వాత నేనే చిన్న పిల్లలిద్దరిని ఒళ్ళో కూర్చోబెట్టేసుకొని అదే మా పాపని, ఇంకా మా మేనకోడల్ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టేసుకొని ఇంక నేనైతే భోగిపళ్ళు వేయించేసాననమాట. అప్పుడైతేనే కుదురుగా కూర్చున్నారు. చూస్తున్నారు కదా ఎంత అల్లరి చేస్తున్నారో. ఏంటోనండి పిల్లలతోటి అస్సలు ఏం చేయడానికి కూడా కుదరట్లేదు. ఒక వీడియోస్ తీసి చాలా డేస్ అవుతుంది కానీ అప్లోడ్ చేయడానికి నాకు అసలు తీరిక ఉండట్లేదనమాట. అంటే ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఏమనిపించదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు కదా! నాకు ఎవరన్నా ఉంటే వీడియోస్ తీయాలనిపించదు. ఇంకా పోస్ట్ చేయాలనిపించదు. వాయిస్ ఓవర్ ఇవ్వడం, మనకి ఎడిట్ చేయడం ఏమీ చేయను. అందులోని మా పెద్ద పాప ఇంటి దగ్గర ఉందంటే ఫోన్ ఇంకా ఎంతసేపు ఫోనే అడుగుతుంది. అందుకని ఎటో కానీ ఇంకా నాకు ఫోన్ అయితే వాడబుద్ధి కాదు. ఫోన్ ఆడదామంటే అమ్మ ఫోన్ అనుకుంటూనే వచ్చేస్తారనమాట ఇద్దరు కూడాను. ఇంకా మేము భోగిపళ్ళు వేసిన తర్వాత మా అమ్మ కూడా వేసేసి ఇంకా అందరూ మొత్తం ఇరుగు పొరుగు అంటే మా పిన్ని వాళ్ళందరినీ పిలుచుకొని భోగిపళ్ళు అయితే వేయించేసుకున్నాం అనమాట. లాస్ట్‌లో అయితే ఇంకా అమ్మ, నేను, ఇంకా మా మరదలైతే పిల్లలకి హారతి ఇచ్చేసాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామండి. ఇంకా కొత్తగా అయితే ఏమీ చేయము. కొంతమందైతే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు. మాకు తెలుసో తెలియకో ఏమన్నా తప్పులు చేస్తే కనుక ఏమనుకోకండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఇంకా ఈ విధంగా అయితే పిల్లలకి భోగిపళ్ళు వేసేసిన తర్వాత ఇంక మా అమ్మ అయితే ఈవినింగ్ అయిపోయింది కదా! ఇంక స్నాక్స్ అంటే పెసరపప్పు గారెలైతే వండిందనమాట. ఇంకా అవి కూడా వీడియోలో తీస్తానంటే మా అమ్మ ఇంక నన్ను తిడతా ఉంది. ప్రతీదీ వీడియో అంటావేంటని. ఇంకా వీళ్ళకి తర్వాత ఫోటోలు సింగిల్‌గా ఫోటో తీయించడానికి కూడా నుంచోవట్లేదు. హారతి ఇద్దామన్నా కూడా కూర్చోవట్లేదు. ఇంక నుంచోబెట్టి హారతి అయితే ఇచ్చేసామనమాట. చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారో ఇద్దరు చిన్నపిల్లలు బుట్ట బొమ్మల్లాగా. పెద్దవాళ్ళని ఆపుతున్నాం గానీ చిన్నవాళ్ళని అస్సలు ఆపలేకపోతున్నామనమాట వీళ్ళని. ఫైనల్‌గా అయితే ఆగారు. ఇంకా అంటే అది అగ్గి కదా! అందుకని ఏంటో మరి కొత్తగా కనబడుతుందని చెప్పి అలా చూస్తూ ఉండిపోయారనమాట. ఇంక వాళ్ళకి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరం కూడా ఫోటోలైతే తీయించేసుకున్నామనమాట. తర్వాత ఇంక మా అమ్మ అయితే కంగారు పడేస్తుంది. అంటే పనుంది తొందరగా చేయండి, తొందరగా కానివ్వండి, మళ్ళీ పిల్లలు ఏడుస్తారు. ఇంక ఏ పని అవ్వనివ్వరు. ఇంకా అందుకే తొందరగా అయితే చేసేద్దామని మా అమ్మ అయితే కంగారు పెడుతుందనమాట. మా పిన్ని లాస్ట్‌లో వచ్చింది. అందుకే మళ్ళీ లాస్ట్‌లో భోగిపళ్ళు వేయించాము. ఫైనల్‌గా అయితే ఈ విధంగా అయితే భోగిపళ్ళు వేయడం అయితే జరిగిందనమాట. మా పిల్లల నలుగురికి కూడాను. అంటే ఇద్దరు మేనకోడళ్ళకి, ఇంకా మా పిల్లలిద్దరికీ కూడాను. మా పాప ఫోన్ ఇచ్చామని ఏడ్చేస్తుంది అప్పటికే. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మేమో పప్పు కడుగుతుంది. చెప్పాను కదా పెసరపప్పు నానబెట్టింది. ఇంకా పెసర గారెలు వండుతానని చెప్పింది అన్నాను కదా! ఇంక అందుకని గబగబా మళ్ళీ పిల్లలు ఏడుస్తారు, పడుకొని పోతారు. తినడానికి ఇంక ఉండదని తొందరగా అయితే పప్పు కడిగేసి ఇంకా గ్రైండర్‌లో అయితే వేసేసింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికొస్తే నేనైతే ఏ పని చేయను. చెప్పకపోవడమే. మళ్ళీ మా ఇంటి దగ్గర అయితే ఇంక అన్ని పనులు చేసుకోవాలి కదా! ఏ ఆడపిల్లన్నా అంతేలెండి. అమ్మ వాళ్ళ ఇంటికొస్తే పని చేయబుద్ధి కాదు కదా! ఇంకా నేను ముందుగానే రావాలి. కానీ సోమవారం ఎందుకులే మంగళవారం టైం ఉంది కదా అని చెప్పి సోమవారం రాలేదు. మళ్ళీ మంగళవారం పుట్టింటికెళ్ళాలా? ఎందుకులే అని ఆగిపోయాననమాట. ఎనీహౌ ఇంకా ఏదోలా భోగి రోజైతే వచ్చేసాను. మెయిన్ ఏంటంటే ప్రతి సంవత్సరం అమ్మ దగ్గరే ఉండేదాన్ని. భోగొచ్చేటప్పటికి ఈ సంవత్సరం కొద్దిగా ఫీల్ అయ్యాననమాట అమ్మ దగ్గర లేను అని. ఇంకా గారెలు కూడా వేసిన తర్వాత తినేసి ఇంకా మార్నింగ్‌కి అంటే తర్వాత రోజు సంక్రాంతి కదా! అందుకని చెప్పి మా అమ్మ ఇంకా బూరెల కోసం మినపప్పు, ఇంకా శనగపప్పు కూడా నానబెట్టింది. ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయింది. ఇంక ఇదొచ్చేసి సంక్రాంతి నాడు అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎక్కడ లేస్తాను చెప్పండి నేనైతే. లేచేసరికి 7 అలా అయిపోయింది. నేను లేచేసరికి మా అమ్మ మొత్తం వంటలన్నీ తయారు చేసిందనమాట. నాకున్న బద్ధకానికైతే నేను అస్సలు మా ఇంటి దగ్గర అంత తొందరగా లేవడం నాకు నేనే ఆశ్చర్యపడుతూ ఉంటాను. నేను లేచేసరికి మాకేంటంటే కార్తీక పౌర్ణమికి అలాగే ఇంకా సంక్రాంతి పండుగకి కూడా అంటే సంక్రాంతి రోజు మాకు మట్టి కుండలోనే వండుతారనమాట అన్నం. ఇంకా ముద్దపప్పు, తర్వాత కలగూర అంటే కూరగాయలన్నీ కూడా కలిపి వండుతారు కదా కలగూర. ఇంక మా అమ్మ వండేది అదేననమాట. కలగూర అంటే కారం అంటే ఏమి వేయకుండా వండుతారు. అది ఇంకా కలగూర ఇవన్నీ కూడా మాకు పెద్దోళ్ళ దగ్గర అంటే కొత్త బట్టలు అలాగే ఆకుల్లో అన్నం, పప్పు అదే ముద్దపప్పు ఇంక ఈ కలగూర కూడా పెట్టి వెలిగించుకుంటారనమాట. మరి ఒక్కొక్కరు ఎలా చేసుకుంటారో మాకైతే తెలీదు. మేమైతే ఇలాగే చేసుకుంటాము. దేవుడి మూలన అయితే అంటే పెద్దలకి దేవుడి మూలన బూరెలు,
ఇంకా అలాగే చప్పుడు గారెలు, పూలు, పళ్ళు, అరటిపళ్ళు, ఇంకా కొబ్బరికాయ ఇవన్నీ పెట్టుకొని అలాగే 3 ఆకులు పెట్టుకొని 3 ఆకుల్లో అన్నం, కూర అదే కలగూర, ముద్దపప్పు ఇవన్నీ అయితే వేసుకొని కొత్త బట్టలు వాళ్ళకని కొన్న బట్టలుంటాయి కదా! ఇంకా అవి కూడా మూలన అయితే పెట్టేసుకొని వెలిగించుకుంటామనమాట. మాకైతే ఇలా చేస్తారండి. మా అత్తారు ఎలా చేస్తారో నాకైతే తెలీదు. అంటే ఇప్పటికొచ్చి నేనెప్పుడు చూడలేదు. మా అత్తగారు పెడతది కానీ ఇంకా నేనెప్పుడు అక్కడికి ఎళ్ళలేదనమాట. ఆళ్ళే పెట్టేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పటికొచ్చి ఎప్పుడు అక్కడ ఉండలేదు. అంటే ప్రెగ్నెన్సీ ఇంకా తర్వాత చంటిపిల్ల తల్లి ఇంక ఇలా ఉండడం వల్ల అక్కడికైతే వెళ్ళలేదనమాట. ప్రతి సంక్రాంతి ఇక్కడే ఉన్నాను. ఇంకా అంతే కదండీ! సంక్రాంతి వస్తే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతారు కదా ఎవరైనా. ఇక్కడైతే మా అమ్మ బూరెలైతే వండుతుందనమాట. బూరెలు వండిన తర్వాత ఇంకా అదే దాంట్లోనే గారెలు, ఇంకా తర్వాత కొన్ని పాకం గారెలు అంటే గారెలు వేసి పాకంలో కూడా వేసిందనమాట. ఏంటంటే మా ఆయనకి పాకం గారెలు అంటే ఇష్టం. అందుకని చెప్పి తన కోసం మళ్ళీ పాకం గారెలు కూడా చేసింది. ఇంకా బూరెలు అయితే అస్సలు తినరనమాట. కానీ గారెలైతే పాకం గారెలైతే తింటారు. ఇంకా ఇక్కడ మా పిల్లలైతే అసలు కుదురుండట్లేదనమాట. ఒక పక్కన పొయ్యి మండుతుంటే పొయ్యి దగ్గరికెళ్ళి ఆడుతున్నారు. వాళ్ళని కాసుకుంటూ మరో పక్క వీడియో తీసుకుంటూ నాకింక తల ప్రాణం మామూలుగా లేదింకా. తలపోటొచ్చేసింది వీళ్ళతోటి. ఇంకా గారెలు కూడా వేసిన తర్వాత మా అమ్మ అయితే ఇంక దేవుడి దగ్గరైతే రెడీ చేస్తుంది. చీర, ఇంకా లింగి పంచి, మళ్ళీ అలాగే తుమ్మాలు కూడా మొత్తం అన్నీ కూడా దగ్గర దేవుడి ముందలైతే పెడుతుందనమాట. ఇంకా మరో పక్కన మా పెద్ద ప్రిన్సెస్ అంటే మా పాప రెడీ అయిపోయింది. ఇంకా మా మేనకోడలను కూడా మా మరదలు రెడీ చేస్తుంది. చూసారండి మూలన ఇంకా అన్నం, పప్పు, కలగూర ఇవన్నీ కూడా పెట్టుకుంటాం. తర్వాత తిలికి చెంబులో నీళ్ళు, ఇంకా ఆయిల్ కూడా వేసి ఇలా ఈ విధంగా అయితే దీపం అయితే వెలిగిస్తామనమాట. మేమైతే ఇలాగే చేసుకుంటామండి. పెద్దల పండుగ అని చాలామంది అంటున్నారు. మరి తెలీదు. ఇది కూడా మళ్ళీ ఇంకా ఇంట్లో మగవాళ్ళే వెలిగించాలి. మా తమ్ముడైతే వెలిగిస్తాడనమాట. మా నాన్న ఉన్నాడు కానీ తను వెలిగించడు. ఇంక మా నాన్న వెలిగించలేదనమాట. మా తమ్ముడు ఇంక వారసుడు కదా! వాడే వెలిగిస్తాడు. ఇంకా తర్వాత నేను కూడా దేవుడి దగ్గర అగరొత్తి అయితే వెలిగించేసుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్‌గా మా ఆయన నేను మొన్న పెద్దాపురం వెళ్లి తీసుకున్నాను కదా! ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. మ్యాక్సిమం శారీస్ కంటే ఎక్కువ డ్రెస్సెసే ఇష్టపడతారనమాట. అందుకనే డ్రెస్సే వేసుకోమని చెప్పారు. ఇంకా డ్రెస్ అయితే వేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే వెలిగించుకుంటున్నాను. మరో పక్కన పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా టిఫిన్ కూడా తినిపిస్తాననమాట వాళ్ళకి. ఇంకా మరో పక్క మా పాపని రెడీ చేశాను కానీ అసలు ఏది చేస్తానన్నా ఒప్పుకోదు. ఇంకా తన ఇష్టం తనదే. అది లూజ్ అయిందని కడుతున్నానని ఏడుస్తుంది. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇంక దేవుడి మూలనైతే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ మా తమ్ముడు మా పాపకైతే అది ఉంటది కదా అడ్జస్ట్‌మెంట్‌ది అది పెడుతున్నాడనమాట. మా ఆయనైతే ఇంక ఈ బట్టలే కొనాలని పట్టుబట్టాడు. తనకి ఎక్కువ ఇలాంటి ఫ్రాక్స్, ఇంకా నెట్ ఫ్రాక్స్ అలాంటివైతే ఇష్టపడ్డాడనమాట. తనకెప్పుడు ఇలాంటివే కొనాలంటాడు. ఇంకా అది నాకు పెట్టడం రాకపోతే మా తమ్ముడైతే పెడుతున్నాడనమాట. మరోవైపు అయితే ఏడిపిస్తున్నాను నేను. మేనకోడలు, మేనమామ ఇద్దరు ఒకలాంటి బట్టలే వేసుకున్నారని. వాడంటేనేమో మా పిల్లలు భయపడిపోతూ ఉంటారు. మా పెద్ద పాప, మా చిన్న పాప కూడాను. ఏంటంటే వాడు ఇంకా అరిసాడంటే అల్లిపోతారనమాట. నాకు మా ఆయన కన్నా కూడా మా తమ్ముడికి ఎక్కువ భయపడుతూ ఉంటారు మా పిల్లలు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత అందరం అయితే ఇంకా వాళ్ళు వాళ్ళ అత్తారింటికైతే వెళ్ళిపోయారు. మా తమ్ముడు, మా మరదలు పిల్లలు కూడాను. మేమైతే రెడీ అయిన తర్వాత ఇంకా టిఫిన్ అది చేసేసి తర్వాత ఇంకా రొటీన్ ఏముంది వీడియోస్ చూసుకుంటూ ఉండడమే. మా ఊర్లో అయితే సంక్రాంతి సంబరాలు జరుగుతాయండి. భోగి రోజేమో ఖోఖో, కబడ్డీ ఇంక ఇలాంటివైతే ఆడిస్తూ ఉంటారు. తర్వాత సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు ఆడవాళ్ళకి లెమన్ స్పూను, మ్యూజికల్ చైర్ ఇలాంటి గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారు. తర్వాత ఇంకా సంక్రాంతి పండుగ రోజు నైట్ అయితే డాన్స్ బేబీ డాన్స్‌లు, ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్‌లు ఇవన్నీ పెడతారనమాట. సంక్రాంతి రోజు, కనుమ రోజు కూడాను. ఇంకా తర్వాత మేము కూడా భోజనం అయితే చేస్తామనమాట. దేవుడి మూలన పెట్టిన ఆకుల్లో అయితే ఇంక నేను మా ఆయన అయితే భోంచేసేసాము. ఇంకా తర్వాత ఇంక పిల్లలు ఆడుకుంటుంటే బయటన కాసేపు అలా కూర్చొని ఇంక ఈవినింగ్ అయితే మా ఊర్లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయని చెప్పాను కదా! ఇంక అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. నేను, అమ్మ, మా ఆయన, పిల్లలు అందరూ కలిసి. ఇంకా అక్కడ మేము వెళ్ళేసరికి చాలా జనం వచ్చేసారు. చూసారు కదా! మామూలుగా జరగదనమాట మా ఊర్లో సంక్రాంతి సంబరాలైతేని. ఇంకా సంక్రాంతి సంబరాల దగ్గరికైతే వెళ్ళిపోయాము. అక్కడ ముగ్గుల పోటీలు కూడా జరిగాయి. ఏ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో అదేనండి ఈ ముగ్గు. చూస్తున్నారు కదా! దీనికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. అయిపోయిన తర్వాత వెళ్ళి అదేదో కుక్కలు మరుగున 6 నెలలకి దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగాయి అన్నట్టు ముగ్గుల పోటీలు ప్రైజ్ మొత్తం అంతా డిసైడ్ చేసిన తర్వాత నేను వెళ్ళి ఇంకా అక్కడైతే వీడియో తీసుకున్నాను అనమాట. ఇంక ఇది సెకండ్ ప్రైజ్ అంట. చాలా బాగా పెట్టారు.
ఇంకా ఎక్కువ మందే పెట్టేవాళ్ళు. ఈ సంవత్సరం ఏంటో తెలీదు మరి. చాలా తక్కువైపోయారనమాట. ఇన్నేళ్ల బట్టి జరిగినా కూడా నేనెప్పుడూ అయితే ముగ్గుల పోటీలో అయితే పార్టిసిపేట్ చేయలేదు. నాకెందుకో పెట్టాలనిపించదు. తర్వాత ఇంకా ఈవినింగ్ స్టేజ్ ప్రోగ్రామ్‌లయితే స్టార్ట్ అయిపోయినాయి. డాన్స్‌లు అన్నీ వేస్తుంటే ఇంక నేను మా అమ్మ అయితే వీడియో వీడియో తీసుకొని మా అమ్మ నేను అయితే వచ్చేసామనమాట ఇంటికి. ఇంక ఇదైతే కనుమ రోజనమాట. ఆ రోజు నైట్ అయితే భోంచేసి పడుకొని పోయాము. ఇంటికొచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇది కనుమ రోజు. ఇంకా కనుమ రోజు అంటే ఏముంది, పశువులు ఉన్న వాళ్ళు పశువుల్ని కడగడం, లేకపోతే ఇంకా బండ్లు, కార్లు ఇలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా కడుక్కుంటూ ఉంటారు కదా! ఆ రోజైతే. ఇంకా మా ఆయన, మా నాన్న బండి, ఇంకా మా ఆయన బండి అయితే కడుగుతున్నారనమాట. ఇంకా మా నాన్న అయితే కడగలేదు. అందుకని చెప్పి మా ఆయనే కడుగుతున్నారు 2 బండ్లు కూడాని. కడిగిన తర్వాత వాటికి ఇంక నన్ను పసుపు రాసి బొట్లు పెట్టమంటే, మా పిల్లలేమో సతాయిస్తున్నారు. నేనే పెడతా అని. ఇంకా వాళ్ళని ఒక గసిరైతే గసిరి మా ఆయన మాట అయితే అస్సలు వినరనమాట. నా మాటే వింటారు. నాకే భయపడతారు తప్ప మా ఆయనకైతే అసలు భయపడరు. వాళ్ళని ఇంకా వాళ్ళ గోలకి మా ఆయన కూడా సైలెంట్ అయిపోతాడు. ఇంక నాకే వదిలేస్తాడనమాట వాళ్ళని భయపెట్టడం అన్నా ఏదన్నా కూడాను. ఇంక నేనైతే ఇక్కడ పసుపు రాసి బొట్లు పెడుతున్నా మా ఆయన బండికి, మా నాన్న బండికి కూడాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే బాగుండేదనమాట చిన్నప్పుడు. గేదెలు కట్టి అవి ఉంటాయి కదా! కొట్టుగోర్లు అంటారనమాట. మేమైతే కొట్టుగోర్లు అంటాము. కొట్టుగోర్ల దగ్గర కల్లాపులు, ముగ్గులు పెట్టుకొని కొట్టుగోర్లకి పసుపు రాసి బొట్లు పెట్టడం, గేదెలను కడగడం, గేదెలకి పసుపు రాసి బొట్లు పెట్టడం. తర్వాత ఇంకా గేదెలు దాటి గేట్ ఉంటుంది కదా! గేట్ దగ్గర రోకలు అవి పెట్టి ఆ రోకల మించి గేదెలను దాటించడం ఇలా అయితే చేసేవాడనమాట మా మావయ్య అయితే. ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళకి గేదెలు గట్టా ఏమీ లేవు. అందుకే ఇంక బండ్లే ఉంటే ఇంక బండ్లు కడిగేసుకొని వాటికి పసుపు రాసి బొట్లయితే పెట్టుకున్నాం. ఇంక ఈరోజు వచ్చేసి కనుమ పండగ. నాకు కనుమ పండగలాగే లేదు నాకైతే. ఎందుకంటే శుక్రవారం వచ్చింది. ఇంకా శుక్రవారం వస్తే ఏం తింటాం చెప్పండి. అదే ఏ బుధవారం అన్నా, మంగళవారం అన్నా, గురువారం అన్నా, ఆదివారం అన్నా వస్తే కోడినో, మేకనో ఏదో దాన్ని వేసేసి ఇంకా ఆ రోజు బిర్యానీ అవి వండుకునేవాళ్ళం. ఇంకా అందుకని చెప్పేసి బయటికి వెళ్దామని డిసైడ్ అయిపోయానమాట. నేను, మా ఆయన ఇంకా పిల్లలు కలిసి. మా నాన్న కూడా వచ్చారు. ఇంకా బయటనే లంచ్ కూడా చేద్దాము. ఇంక ఇంటి దగ్గర ఏమి వండొద్దని డిసైడ్ అయిపోయి ఇంకా మేమైతే బయటకైతే వెళ్ళిపోయామన్నమాట. జగ్గంపేట వెళ్ళి మూవీ చూసొద్దామని అయితే అనుకొని ఇంకా అందరం అయితే ఒకే బండి మీద జగ్గంపేట వెళ్ళిపోతున్నాము. అక్కడే లంచ్ చేసేసి ఇంకా అక్కడే మూవీ చూద్దామని అనుకున్నాం. కానీ మేము అనుకున్నది వీరశంకర వరప్రసాద్ అనే చిరంజీవి గారి మూవీ అయితే చూద్దామని వెళ్ళాము. కానీ అక్కడ ఎక్కడ చూసినా హౌస్ఫుల్ అయిపోయింది. ముందుగానే వెళ్ళాము. ఇంకా అక్కడ 4 థియేటర్లు ఉన్నాయి. ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో అన్నా దొరుకుతాయి అన్నాడు మా ఆయన. తీరా చూస్తే ఆడికి వెళ్ళాక తెలిసింది ఏ థియేటర్ ఖాళీ లేదు. అంటే అందరూ అలా అనుకొని వెళ్తారు కదా! అందుకనే ఇంకా అక్కడ చేసేదేం లేక తీర్థం జరుగుతుంది. తీర్థం అంటే అక్కడ ఇంకా రవణమ్మ తల్లి పండగలనమాట ఆ రోజు. సంక్రాంతి వచ్చేసరికి రవణమ్మ తల్లి జాతర జరుగుతుందనమాట. అందుకని చెప్పి అక్కడికైతే వెళ్ళాము. తర్వాత వెళ్దాంలే ఇంకా టికెట్స్ దొరుకుతాయేమో అని చెప్పి ముందైతే లంచ్ చేస్తామన్నమాట. ఇంకా నేనైతే నాకైతే వెజ్ బిర్యానీ, వాళ్ళకేమో మా ఆయనేమో ఫ్రై పీస్ బిర్యానీ, ఇంకా మా నాన్నేమో జాయింట్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. నాకైతే ఇంకా ఉల్లి చట్నీ వేసుకొని బిర్యానీ తినేసాను. వాళ్ళైతే నా ముందే చికెన్లు, మటన్లు అన్నీ లాగిచ్చేస్తున్నారనమాట మా పాపతో కూడా కలిపి. మా పెద్ద పాప కూడాను. ఇంకా తర్వాత అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ థియేటర్ దగ్గరికి వచ్చేసామన్నమాట. అంటే అప్పటికి ఇంకా టైం అవ్వలేదు కదా! ఈవినింగ్ 4:30కి టికెట్స్ దొరుకుతాయి అని అంటే ఇంకా వెళ్ళి మళ్ళీ టికెట్స్ చూస్తే అప్పటికే అంటే ఇంకా నైట్ 11కే ఉంది ఇంకా టికెట్స్. ఇప్పుడైతే అన్నీ ఫుల్ అయిపోయినాయని చెప్పారు. చేసేదేమి లేక కాసేపు తీర్థం చూసి ఇంకా పిల్లలకి కొన్ని టాయ్స్ అయితే కొన్నాను అనమాట. పిల్లలకని ఏం కాదు, కబోర్డ్లో అందంగా ఉండడానికి కొన్ని టాయ్స్ కొన్నాను. అవి కుందేలు బొమ్మలు అనమాట. ఇంకా తర్వాత అక్కడ రవణమ్మ తల్లి గుడి అన్నాను కదా! ఇంకా గుడికైతే వెళ్దామన్నారు మా నాన్న అయితే. ఇంకా గుడికైతే వెళ్ళాము. ఆ తల్లిని మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇంకా రవణమ్మ తల్లి జాతర జరుగుతుందంట. ఇదే ఫస్ట్ టైం. ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటుంది. చాలా బాగా తీర్థం అది పెడతారు. ఇంక ఇప్పుడు డే టైం కాబట్టి ఇంకా తక్కువ జనం ఉన్నారు. అదే నైట్ అయితే చాలామంది ఉంటారంట. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఈ తల్లేనండి, రవణమ్మ తల్లి అంటేని. చూసిన వాళ్ళు దండం పెట్టుకోండి. ఇంకా అయిన తర్వాత అక్కడి నుంచి కాకుండా వేరే ఊరైతే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే రాజాసాబ్ ఆడుతుందంట. ఏదైతే ఉంది పండగ సినిమా చూసామా లేదా రాజాసాబ్ కూడా ఎలా ఉంది. మా ఆయనేమో ప్రభాస్ ఫ్యాను. ఇంకా నేనేమో ఎందుకులే కొద్దిగా హర్రర్ పిక్చర్ అంటున్నారని భయపడ్డాను. అలాగైనా భయం వేసింది. అంటే మామూలు దయ్యాలు లేవు. రాజాసాబ్ మూవీ చాలామంది బాగాలేదన్నారు కానీ అంత బాగాలేనంతగా అయితే ఏం లేదు. బాగుంది మూవీ అయితే చాలా బాగుంది.
ఇంకా థియేటర్‌కి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. మెయిన్ ఏంటంటే ఇంకా ఇవి కూడా టికెట్స్ ఫుల్ అయిపోను. ఆయన ఫోన్‌లో బుక్ చేశారు. అందుకని చెప్పి దొరికాయన్నమాట. ఫైనల్‌గా అయితే మూవీ థియేటర్‌లోకైతే వెళ్ళిపోయాము. ఇంకా మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలతో ఎలా చూస్తామో, చూడనిస్తారో లేదో అని చాలా భయపడ్డాము. కానీ చూడనిచ్చారు. కానీ మా చిన్న పాప ఇంకా థియేటర్‌లో కూడా ఫోనే అడిగేది. సాంగ్స్ వచ్చేటప్పటికి మాత్రం ఎగిరి గంతేసేసేది. మా పాపని మ్యూజిక్ వస్తే అస్సలు ఆపలేము మా చిన్న పాపని. ఇంకా ఆయనైతే పాప్‌కార్న్ ఇంకా కోక్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా అవి తింటూ ఏదో మెల్లగా అయితే ఇంకా మూవీ అయితే చూడనిచ్చారు. మా చిన్న పాప అస్సలు ఇంక ఫోన్ ఇవ్వకపోతే మామూలుగా ఊరుకునేలా లేదు. వీడియో కూడా తీయనివ్వట్లేదనమాట నన్ను. ఫైనల్‌గా అయితే కనుమ రోజైతే మూవీ చూసేసామనమాట 'రాజాసాబ్'. సూపర్‌గా ఉంది. నాకేమో చలేస్తుందని చెప్పి ఇంక మఫ్లర్ కూడా కట్టేసుకున్నాను. ఇంకా మా ఆయన ఆళ్ళునేమో సమోసా ఇంకా కోక్ తాగుతుంటే నేను మాత్రం పాప్‌కార్న్ అంటే నాకు చాలా ఇష్టమనమాట. పాప్‌కార్న్ అయితే తింటున్నాను. ఇంక తర్వాత వచ్చేటప్పుడు ఇంకా మార్నింగ్ ఆల్రెడీ బిర్యానీ తిన్నాం కదా అని చెప్పి ఇడ్లీ అయితే తీసుకున్నారనమాట. ఇంక ఇడ్లీ అయితే తినేసి ఇంకా వచ్చేసాము. ఇదండి ఇవాల్టి అంటే పండగ వ్లాగ్ అంటే ఇంకా ఇదేననమాట. నచ్చితే కనుక లైక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.